హాయ్ ఫ్రెండ్స్, ఏకైక కొడుకు చిన్నప్పటి నుండి చాలా గారాబంగా పెంచారు. అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వలేదంటని చెప్పి కన్న తల్లిని చాలా ఘోరంగా చంపేసిండు. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే చంపిరో అదే కొడుకుతోటి ఆ తల్లికి తలకొరువు పెట్టాలంటని చెప్పి చూస్తున్నారు. అసలు అతను అట్లా చంపడానికి గల కారణం ఏంది, ఎందుకు అట్లా అయ్యిండు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియో మొత్తం చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇది జరిగింది ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో జరిగింది. వాళ్ళు ప్రొద్దుటూరులోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఉంటారు. ఆమె పేరు ఉప్పలూరు లక్ష్మీదేవి. ఆమెకు 52 సంవత్సరాలు. ఆమె ప్రభుత్వ టీచరు. ఆమె భర్త విజయభాస్కర్ రెడ్డి. వాళ్ళకి ఏకైక సంతానము యశ్వంత్ కుమార్ రెడ్డి. అతనికి ఇప్పుడు 22 సంవత్సరాలు. అతను 3 ఇయర్స్ బ్యాక్ బీటెక్ అయిపోయింది. చెన్నైలోని సత్యభామ ఇన్స్టిట్యూట్లో అయిపోయింది. అతను బీటెక్ చేసేటప్పుడు అతనికి ఇయర్కి 5 లక్షలు పెట్టి చదివించారు బీటెక్ని. తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత వచ్చి జాబ్ ట్రయల్స్ కోసం అని చెప్పి హైదరాబాద్ పోయిండు. హైదరాబాద్ పోయి జూబ్లీ హిల్స్లోని ఒక రూమ్ తీసుకొని ఉంటున్నాడు. అతనికి ఎవరితోటి కలవడం కానీ మాట్లాడడం కానీ, అంటే ఎవరితోటి కలిసి ఉండడం ఇష్టం లేకుంటుంది. సపరేట్గా ఒక్కడే రూమ్ తీసుకొని ఉంటున్నాడు. ఆ రూమ్ కిరాయి నెలకి 25,000. ఆ 25,000 కూడా వాళ్ళ అమ్మని ఇంటికించి పంపిస్తుండే. దాంతోపాటు అతని ఖర్చులకు కూడా ఇంటికించి పంపిస్తుండే. 3 ఇయర్స్ నుండి జాబ్ ట్రయల్స్ చేస్తున్నా అంటని చెప్పి అతను హైదరాబాద్లో ఉంటున్నాడు. కానీ అతను జాబ్ ట్రయల్స్ చేయకుండా సినిమా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకంటే అతనికి యాక్టింగ్ చేయడం ఇష్టం కాబట్టి అతను జాబ్ ట్రయల్స్ చేయకుండా సినిమా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంట్లో వాళ్ళు చాలాసార్లు మందలించారు, నువ్వు ఇంకా జాబ్ ట్రయల్స్ చేస్తే జాబ్ ఎందుకు వస్తలేదు అంటని చెప్పి. సపరేట్ కోచింగ్లు కూడా ఇప్పించారు. సాఫ్ట్వేర్ కోర్సులు అవి ఉంటాయి కదా, అవి కూడా ఇప్పించారు. అది దాంట్లో కూడా ఫీజులు కట్టారు. అతను బీటెక్ అయిపోయిన తర్వాత అతను ఎవరితోటి మామూలుగా కలవడు, మాట్లాడు. బీటెక్ అయిపోయిన తర్వాత అతను రూమ్లో ఒక్కడే ఉంటాడు. ఒక్కడే ఉండి ఫ్రీ ఫైర్, పబ్జి ఈ గేమ్స్ బాగా ఆడేదంట. అతను ఆ గేమ్స్ ఆడేటప్పుడు పక్కన ఏం జరుగుతుంది, ఎవరైనా పిలుస్తున్నా కూడా పలకకుండా కంప్లీట్గా దాంట్లో లీనమై ఉండేదంట. అట్లా గేమ్స్కు బాగా అడిక్ట్ అయిపోయిండు. అడిక్ట్ అయిపోయి దాని తర్వాత కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయ్యిండు. ఎందుకు డిస్టర్బ్ అయ్యిండు అనేది తెలియదు, కానీ ఆ గేమ్స్ ఆడిన తర్వాత దాని నుండి మెంటల్గా డిస్టర్బ్ అయ్యిండు. కొంచెం మానసిక స్థితి అయితే బాగలేదు. వాళ్ళు హాస్పిటల్ కూడా తీసుకుపోయారు. ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుండో ఒకసారి అంటని చెప్పి జనరల్గా చెకప్ చేద్దామంటని చెప్పి హాస్పిటల్కి తీసుకుపోయారు. హాస్పిటల్కి తీసుకపోతే నిజంగానే మీరు కరెక్ట్ టైంలో తీసుకొచ్చారు. అతనికి వెళ్తూ ఇప్పుడిప్పుడే కొంచెం మానసికంగా కోల్పోతున్నాడు అంటని చెప్పి డాక్టర్ కూడా చెప్పి కొన్ని మెడిసిన్స్ ఇచ్చిండు. ఆ మెడిసిన్స్ వేసుకున్న 1 మంత్ 2 మంత్ వరకు కొంచెం మంచిగా ఉన్నాడు. వాళ్ళ అమ్మతోటి అందరితోటి కూడా మంచిగా మాట్లాడేది. తర్వాత మళ్ళీ కొంచెం ఆ ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల కొంచెం ఫ్యాట్ పెరగడము, లావు కావడం వల్ల మళ్ళీ అతను ఆ ట్యాబ్లెట్స్ని బంద్ చేసిండు. తర్వాత మళ్ళీ ఆ ఇంట్లో వాళ్ళతోటి మాట్లాడకపోవడం కానీ అట్లా ఎటువంటి కాంటాక్ట్స్ ఉండకపోతుండే. జస్ట్ డబ్బులు అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేసి నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, ఇవ్వండి పంపించండి అంటని చెప్పి అట్లా మెసేజ్ చేసేదంట. అతను మెసేజ్ చేస్తుండే కదా, ఎందుకంటే ఒక్కటే కొడుకు, వాళ్ళకు చాలా ఇష్టము. అతను అడుగుతుండగా అంటని చెప్పి వాళ్ళు అడిగినప్పుడల్లా ఇస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మర్డర్ జరిగిన కంటే ఒక రోజు ముందు అతను ఫస్ట్ 3,000 అడిగిందంట. 3,000 ఆమె పంపించిందంట. పంపించినాక నాకు మళ్ళీ 10,000 కావాలంటని చెప్పి మళ్ళీ అడిగినంట. నీకు 3,000 పంపించినా మళ్ళీ 10,000 ఎందుకు, ఆల్రెడీ రూమ్ రెంట్ కట్టినా, కోచింగ్ ఫీజు కట్టినా, మళ్ళీ 10,000 ఎందుకు అంటని చెప్పి వాళ్ళమ్మ కొంచెం అడిగి ఇవ్వలేదంట. అతను మాట్లాడతలేడు సరిగా. ఇంకా ఇవ్వకపోయేసరికి అతను డైరెక్ట్ ఎవరికి చెప్పకుండా డైరెక్ట్ ఇంటికి వచ్చేసినట్ట, ప్రొద్దుటూరు వచ్చేసినట్ట హైదరాబాద్కి నుంచి. ఆదివారం ఉదయం ప్రొద్దుటూరుకి వచ్చిండు. వచ్చి రాగానే వాళ్ళ అమ్మతోటి గొడవ పెట్టుకుంటుండు. ఆ టైంలో వాళ్ళ నాన్న బెడ్రూమ్లో ఉన్నాడు. ఆ గొడవ అయినా వాళ్ళ నాన్న బెడ్రూమ్లోకి నుంచి బయటకు వస్తుంటే అతను బెడ్రూమ్లోకి దొబ్బి డోర్ పెట్టి లాకేసిండు. వాళ్ళ అమ్మతోటి ఆ గొడవ మాట పెరిగి వాళ్ళ అమ్మని డైరెక్ట్గా కూరగాయలకు తీసుకొని చంపేసిండు. చంపేసిన తర్వాత అంతటితో ఆగకుండా అతను ఆమె మృతదేహాన్ని పట్టుకొని బయటికి వరండాలకు తీసుకుపోయి వరండాలు వేసి మళ్ళీ వచ్చి డోర్ పెట్టుకొని టీవీ చూస్తున్నాడు. అంటే అతని మానసిక స్థితి ఎట్లుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆమెకు ఏమైందంటే, ఆమెకు పోలియో వచ్చింది. కాలు కొంచెం దెబ్బతిన్నది. కొంచెం దివ్యాంగురాల్లాగా ఉంటుంది. అయితే ఆమె ఇంతకుముందుకు అట్లా ఉండడం వల్ల ఒకసారి కింద పడింది. కింద పడి నడుముకు దెబ్బ తాకింది. చూదురు రారా అంటారంటే కూడా అతను రాలేదు, చూడడానికి కూడా రాలేదు. జస్ట్ డబ్బుల కోసం మాత్రమే వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తాడు అని, ఆమె చూడడానికి అని వాళ్ళతో మాట్లాడడానికి కానీ అతను ఇంటికి రాడు అనేది వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ మామయ్యనే చెప్తున్నాడు ఈ మాటలని. ఇట్లా తల్లిని ఉదయం 7 గంటలకు చంపి వరండాలకు గుంజుకపోయి వరండాలు వేసి టీవీ చూస్తున్నాడు. వాళ్ళ నాన్నతోటి నీ పెళ్ళాన్ని చంపినా వచ్చి చూసుకో అంటని చెప్పి వాళ్ళ నాన్నకి చెప్తున్నాడు. టీవీ చూసుకుంటే యథార్థంగా ఉన్నాడు. అయితే గొడవ అయ్యేటప్పుడు ఆ తల్లి మాటలు కొంచెం అరుస్తారు కదా, అట్లా అరిచినప్పుడు ఆ మాటలు ఎన్ని చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసరికి తల్లి శవం బయట ఉంది. అతను ఇంట్లో టీవీ చూసుకుంటున్నాడు. అదంతా గమనించి పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి డోర్లు
కొంచెం నెట్టి తీసి అతన్ని అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. అరెస్ట్ చేస్తుంటే కూడా అతనికి ఇంత పశ్చాత్తాపం అనేది కూడా లేదు. కాకపోతే అరెస్ట్ చేసినాక పోలీస్ స్టేషన్ వేసినాక నాకు అమ్మని చూడాలనిపిస్తుంది అని చెప్పి పోలీసులతో కొంచెం డ్రామా క్రియేట్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో. పిల్లల్ని చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచితే వాళ్ళు ఎట్లా తయారవుతారు అనేది కూడా తెలుస్తలేదు. వాళ్ళకు కొంచెం కూడా ఎథిక్స్, ఎమోషన్ అవన్నీ కూడా లేకుండా పెంచుతున్నారు. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లో కానీ సినిమాలు కానీ మొత్తం క్రైమ్, కొడితే తల ఎగిరి పడుతుంది, బ్లడ్ గారిపోతుంటుంది, అటువంటి సినిమాలు వస్తున్నాయి. ఫ్రీ ఫైర్లు కానీ పబ్జీలు కానీ మొత్తం ఎటు చూసినా అవి షూట్ చేయడమే, గన్ తోటి మనిషిని చంపడమే ఉంటాయి. అట్లా చూడడం వల్ల పిల్లల మానసిక స్థితి కంప్లీట్గా దెబ్బతింటుంది. అందుకని ఇట్లా తయారవుతున్నారు అని చెప్పి చాలామంది చెప్తున్నారు నిపుణులు. అయితే పిల్లల్ని మనం ఏకాకి కొంచెం కనిపెట్టుకుని ఉండాలి. వాళ్ళకు కొంచెం ఫోన్ని కొంచెం దూరం చేసుకుంటుంటే చాలా మంచిది. పిల్లలకి ఇంతకుముందుకు ఏమందంటే పిల్లలు బయటకు పోయి ఆడుకుంటే తల్లిదండ్రులు తిట్టేది, వాళ్ళతో ఏం ఆడుతున్నావు, వీళ్ళతో ఏం ఆడుతున్నావు, వచ్చి చదువుకుంటాను. ఎందుకంటే ఆ టైంలో ఫోన్లు లేవు కాబట్టి పిల్లలతో ఆడుకోకపోతే, ఫ్రెండ్స్ తోటి ఆడుకోకపోతే వచ్చి చదువుకుంటూ కూర్చునేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. వాడు ఒంటరిగా ఉంటుందంటే కంపల్సరీ ఫోన్ తోటే ఉంటున్నాడు. కనీసం ఆ ఫోన్ కోసం అని చెప్పి బయట ఫ్రెండ్స్ అందరినీ కట్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడున్న పిల్లలు ఇంట్లో ఉండకుండా బయట ఫ్రెండ్స్తో తిరుగుతూనే కొంచెం వాళ్ళకు మెచ్యూరిటీ అనేది పెరుగుతుంది, ఫోన్కు అడిక్ట్ అనేది తగ్గుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ తోటి కలవమని చెప్పండి, ఫ్రెండ్స్ తోటి తిరగమని చెప్పండి. అట్లని చెడు అలవాట్లు నేర్చుకోమని కాదు, కొంచెం చూసి వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండండి. ఎందుకంటే సమాజం చాలా వైరల్గా తయారవుతుంది కాబట్టి చెప్తున్న, పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. బయట ఫ్రెండ్స్ తోటి ఆటలు ఆడుకోవడం వల్ల వాళ్ళకు నాయకత్వ లక్షణాలు వస్తాయి, కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ అట్లా వస్తాయి అని చెప్పి ఇంతకుముందు చెప్పేది. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ తోటి ఆడుకోకపోతే వాళ్ళకి అటువంటి లక్షణాలు ఎట్లా వస్తాయి? వాళ్ళు ఫోన్లు చూసి పబ్జీలు, ఫ్రీ ఫైర్లు అటువంటి గేమ్స్ ఆడడం వల్ల ఇప్పుడు వచ్చిన సినిమాలు కొడితే తల ఎగిరిపోవడాలు అటువంటివి చూడడం వల్ల వాళ్ళు సైకోలుగా తయారవుతున్నారు. మనుషులను చంపేటప్పుడు కూడా కొంచెం వాళ్ళు మానసిక ఆనందం పొందుతున్నారు అటువంటివి చూడడం వల్ల. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇది ఫ్రెండ్స్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.